ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేము. ఎన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నా కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నా. దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి మనము దేవుణ్ణి ఇంకా అధికంగా గణపరచాలి, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి ఉండకూడదు. కృతజ్ఞత ఆ భావము నీలో ఉండాలి. కృతజ్ఞత భావము లేనప్పుడు ఏమండి ఏమైనా ప్రయోజనం ఏమీ ఉండదు. మనము ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తిని మనము మరచిపోకూడదు. అవునా కదా? కృతజ్ఞత. మనము దేవుణ్ణి సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ మహిమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు సిద్ధపరిచిన వాటన్నిటినీ మనకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉంటున్నాడు. నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా వినాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతుందో ఆ మాట ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నిశ్చయముగా నువ్వు దీవించబడతావు, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన మాట వినేవాడిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది: ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాడి ప్రార్థన హేయం. దేవుడి ధర్మ వాక్యము, పరిశుద్ధ వాక్యము, జ్ఞాన సత్య స్వరూపమైన దేవుడి వాక్యము ప్రకటన చేయబడుతూ ఉండగా ఆ వాక్యాన్ని వినకుండా నీ చెవుని తొలగించుకునే ఎడల, చూడండి, నీకు అపాయము సంభవించినప్పుడు, నీకు అవసరాలు కలిగినప్పుడు, నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడంట, అంగీకరించినట్ట. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడికి అసహ్యము పడుతుందంట. దీనికి గల కారణం ఏంటి? ఆయన సన్నిధిలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఆయన మాట వినలేకపోతా ఉన్నావు కనుకనే. ఆమేన్. హల్లెలూయా. మొదటగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. అయ్యా, ఈ విధంగా ఉండు, ఈ విధంగా నడుచుకోవాలి. దేవుడు నీ మేలు కోరుకుంటాడు, కానీ నీ కీడు కోరుకుంటాడా? ఆమేన్. హల్లెలూయా. నిన్ను సృష్టించి ఈ భూమి మీద నీకు ఒక జీవితాన్ని అప్పగించాడు, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. అంతా నేనే కష్టపడి సంపాదించుకుంటున్నాను అని అనుకోబాకు. నువ్వు దోషిగా నిలబడతావు. ఇది నా శక్తి చేత, నా బలం చేత నేను సంపాదించుకున్నాను అనుకోబాకు. అసలు నీకు శక్తి ఆడితే, నీకు బలం ఆడితే ఎవరిచ్చారు నీకు ఆ శక్తి, ఆ బలం? జీవము కలిగిన దేవుడు నీకు అనుగ్రహించాడు. నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే దాదాపుగా ఆయన కృపని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ నీవు దేవుడిని గుర్తించలేకపోతూ ఉన్నావు, దేవుడిని అనుసరించలేకపోతూ ఉన్నావు, దేవుడి మనసును తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఎంత ఘోరం ఇది, అవునా కాదా? అలాంటి జీవితం మనం బ్రతుకులో ఉండకూడదు. దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలా? తగ్గించుకొని ఉండాలా, ప్రేమను కలిగి. ఎవరి మీద? దేవుడి మీద ప్రేమ అధికంగా ఉండాలి, అది తగ్గిపోకూడదు. ఈ లోకంలో ఎవరిని నువ్వు ప్రేమించినా వారు నిజంగా నేను ప్రేమిస్తున్నారో లేదో నీకు తెలియదు, నువ్వు మాత్రం ప్రేమిస్తూ ఉంటావు. వారి ప్రేమను పొందుకోవాలని నువ్వు ఆశించిన ఆ ప్రేమ నీకు దొరకదు. అవసరాన్ని బట్టి మనుషులు వాడుకుంటారు, అవసరాన్ని బట్టి మాత్రమే ప్రేమను చూపిస్తారు. అర్థమవుతుందా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నానని మోసకరమైన మాటలు నీతో మాట్లాడతాను. ఆ మాటలకు పడిపోవద్దు. నా ప్రభు అంటున్నాడు, అందరినీ ప్రేమించు, కానీ ఎవరిని నమ్మకు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమించబడతావు.
ఆమేన్, హల్లెలూయా. ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీకోసం తన ప్రాణాన్ని ధారపోసాడు, తన రక్తాన్ని చిందించాడు. ఎందుకు? నువ్వు చేసిన అతిక్రమాల నుండి, పాపముల నుండి నిన్ను విడిపించిన కొరకు, నిన్ను రక్షించిన కొరకు, మనోహరమైన స్థలములలో నిన్ను నిలబెట్టిన కొరకు దేవుడు ఈ గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు సిద్ధపరిచిన దానిని నువ్వు స్వతంత్రం చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ కోసము సిద్ధపరిచిన దానిని నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? కొద్దిగా ఉంటుందా? కొద్దిగా ఉంటుందమ్మా? ఉండదు. అది విస్తారమైనది. ఆయన ఇచ్చే ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. ఎంత తిన్నా తిరగని ఆస్తి ఐశ్వర్యం అది, తరతరాలు. ఆమేన్. అది మన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఆశీర్వాదం. అవన్నీ మనం పొందుకోవాలి. కాబట్టి ప్రభువు మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఏమంటున్నాడు? ఉపదేశమును, పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట యందు నీవు ఆసక్తి కలిగి ఉండాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నీవు ఆ విధంగా నువ్వు నడుచుకున్నప్పుడు నిశ్చయముగా నీవు దీవించబడతావు, నీవు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనం జాగ్రత్తగా విందాం. ప్రభువా, గడిచిన కాలంలో ఎన్నోసార్లు ఎన్నో దినములు మీరు నాతో మాట్లాడి ఉన్నారు. కానీ నీ మాట వినక మేము అవిధేయులమైపోయాం. నీ మాట వినక ఎంతో నష్టపోయాము. నీ మాట వినక ఎంతో కోల్పోయాము. ప్రభువా, తప్పైతే మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి నీ మాట వింటామయ్యా. నీ మార్గంలో మేము నడుస్తాము ప్రభువా. ఆ మార్గంలో మమ్మల్ని నడిపించండి. ఆ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అని దేవుడి సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతూ ఉన్నావో అది ధారాళంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా గద్దింపు విని తిరుగుడి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమంటున్నాడు? రా, నా మాట విను, నీ హృదయాన్ని ఓపెన్ చేయి, నా ఆత్మతో నేను నింపుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. నా ఆత్మను నీ మీద నేను కుమ్మరిస్తాను, నా ఉపదేశమును, నా పరిశుద్ధమైన వాక్యాన్ని నేను నీకు తెలియపరుస్తాను. నీకు నడవలసిన మార్గాన్ని నేను నీకు తేటగా బయలుపరుస్తాను. ఆ మార్గంలో నువ్వు నడిస్తే నీకు మేలు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం అలా నడవగలుగుతున్నామా? మందిరానికి రమ్మంటే మందిరానికి రావడానికి ఎంతో భారం కలుగుతా ఉంది. భారంతోనే మందిరానికి వస్తున్నాం. పావాలా వద్దా, పావాలా వద్దా, ఏమో ఈ ఆదివారంగా అట్లా పోయి వద్దాం. యాడికి పోయేసేది? ఎవరు అత్తారింటికి పోయి వస్తాం, లేకపోతే స్నేహితుడింటికి పోయి వస్తాం అన్నట్టుగా అట్లా పోయేస్తాం. ఎట్లా బజారు పోయి వచ్చినట్లుగా పోయేస్తాం. నమ్మక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి, కానీ నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. నిలువెచ్చని స్థితిలో ఉండి
ఏమంటే దేవుడికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను నువ్వు ఇవ్వకపోతే మరి దేవుడు నీకెలా ఆ ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తాడు? అవునా కాదా? నీ ఆశను దేవుడు చూస్తాడు, నీ ప్రయాసను దేవుడు చూస్తాడు. నువ్వు ఆశతో ప్రయాసతో ప్రభు సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలా? ఎప్పుడు ఆరాధన అయిపోయే ముందు రావడం కాదు. ఎప్పుడు సరేలే ఈ వారం రాకపోతే రాకపోయినప్పుడు ఏదో అవసరం చిన్న చిన్న పనులు ఉన్నాయని చిన్న చిన్న పనులకే మందిరాన్ని విడిచిపెడుతున్నారు. ఏమండి అది తప్పుగా? మనము ఒక వారం మిస్ అయినాం అనుకో, పొరపాటున ఆ వారం పొందుకోవలసిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతాం. మరి ఆ వారం ఏం జరిగిందో తెలియదు. అవునా కాదా? ఏ ప్రమాదము సంభవించిందో తెలియదు. ఆ వారం అంతటికి కావలసిన దేవుడు ఆ కృపను ఆ వారమే ఇస్తాడు. అర్థమవుతుందా? ఈ వారం అంతా మనకు కావలసిన దీవెన ఆశీర్వాదాలు అవి సమృద్ధిగా మనం అనుభవించినట్లుగా దేవుడు మనకు ఆయన సన్నిధిలో విశ్రాంతి దినమందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ సత్యవాక్యాన్ని మనము గైకొని దేవుడు ఇస్తున్న దీవెన ఆశీర్వాదాలు పొందుకొని ఆయన ఇంటిలో నుంచి మనం వెళ్ళినప్పుడు ఆయన కృప మనతో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఏ పని చేస్తున్నా నీ కష్టాన్ని ఎవరు వర్జించరు, అది నీ చేతులకు ధారాళంగా ఇచ్చేస్తారు. ఇచ్చేలాగా దేవుడే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కష్టపడుతూ ఉన్నావు కానీ ఆ కష్టాన్ని నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. ఆ కష్టాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నావు. దాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావు. దీనికి గల కారణం ఏంటి చెప్పాలా? ప్రతి దానికి మనలో ఏం కనపడుతుంది? ఒక లోపము కనపడుతుంది. మనలో ఒక లోపము కనబడుతుంది. ఆ లోపాన్ని మనం సరి చేసుకున్నప్పుడు మనం దీవించబడతాం, మనము ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకొని పరిగెత్తుకుంటూ రావాలి. ఎలా? యేసయ్యా నాతో ఈరోజు మాట్లాడు ప్రభువా, నేను మాట్లాడితే నాకు నెమ్మది కలుగుతుంది. నువ్వు నాతో మాట్లాడితే నేను ధైర్యంగా ఉంటాను ప్రభువా అని ఒక ఆశ కోరికతో యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే ఎంత మంచిగా ఉంటుందండి. అవునా కాదా? నీకు కావలసినవన్నీ ధారాళంగా ఇస్తానంటున్నాడు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. ఆమేన్, హల్లెలూయా. జీవార్థమైన ఉపదేశము అంగీకరించు వానికి దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము నువ్వు అంగీకరించాలి. అర్థమవుతుందా? దాన్ని నువ్వు త్రోసివేయకూడదు. దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము ఏం కలగజేస్తుంది? జీవాన్ని కలగజేస్తుంది. ఈ వాక్యము నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈ వాక్యము నీకు బలాన్ని కలగజేస్తుంది. ఈ వాక్యము గాఢాంధకార లోయలో ఉన్న నీకు గొప్ప వెలుగునిస్తుంది. కటిక చీకటిలో ఉన్న నీకు గొప్ప వెలుగునిస్తుంది. ఎక్కడ నువ్వు నిలిచి ఉన్నా అక్కడ నీకు తోడుగా ఉండేది దేవుని వాక్యము. కాబట్టి ఈ వాక్యాన్ని హృదయం అనేది పలక మీద నువ్వు ముద్రించుకోవాలా. ఆ వాక్యాన్ని నువ్వు కంఠస్థం చేయాలా. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటేగా నీ హృదయంతరంగము పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది, నీ దేహము పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనదండి, అది బలము కలిగినదండి. అది హృదయంతరంగాలకి చొచ్చుకొని పోయి హృదయాన్ని శోధిస్తూ అది పరిశుద్ధపరుస్తూ హృదయం యొక్క ఆలోచనలు కూడా పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము ఎముకల్లో గుజ్జులోనికి వెళ్ళి ఎముకల మూర్ధులోనికి వెళుతుంది. అవయవులను అది పరిశోధిస్తూ అవయవములను కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నది దేవుని వాక్యము. పాడైపోయిన అవయవాలను కూడా దేవుడి వాక్యం ఏం చేస్తుంది? బాగు చేస్తూ ఉంది, స్వస్థపరుస్తూ ఉంది. దేవుని వాక్యము ఏం చేస్తుందండి? పాడైపోయిన నీ దేహాన్ని స్వస్థపరుస్తుంది దేవుడి వాక్యము.
అట్టి వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలా, ఆ వాక్యాన్ని నువ్వు ధరించుకోవాలా, ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలా. దేవుని ధర్మ వాక్యము సత్యవాక్యమే. నువ్వు అనాలోచితంగా ఉండకూడదు, నువ్వు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పనికి పోడుకున్నావు, నేను నీకు తోడే ఉన్నాను, నేను నీకు విజయాన్ని ఇస్తానంటున్నాడు ప్రభు. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావు ఆ పని ప్రారంభించు. నువ్వు ఆ పని ప్రారంభించు అంతే యేసుక్రీస్తు నామములో. ఆయన నీకు తోడై ఉండి నువ్వు చేస్తున్న పనిని దానిలో నీకు విజయాన్ని ఇస్తాడు, దానిలో నీకు లాభాన్ని కలగజేస్తాడు, దానిలో నీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు దేవుడు. ఆయనను నీవు ముందు పెట్టుకొని నువ్వు పని ప్రారంభించు అంతే. ఆయన వంటి సమస్తం జరిగించుకుంటాడు. ఇక నీకు ఏ నష్టాలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ కలిగినను వాటన్నిటిలో నుంచి విడిపించినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా మనకు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎలా ఉండాలి? వినయము, దేవుని సన్నిధిలో మనము వినయమును తగ్గింపును కలిగి ఎప్పుడూ ఉండాలండి. ఇప్పుడు దేవుని మాట వింటున్నట్లుగా నీ యొక్క ఏ వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మాట విను. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు వినాలా? అవి చిన్నవారే కానీ పెద్దవారే కానీ వాళ్ళు చెప్తున్న మాటలను ఖచ్చితంగా వినాలి. నీతో మాట్లాడాలని నీ ఎంతకు వచ్చారు, నీ మాట వారి మాటలు వినకపోతే ఎలా? వారి మాట వినాలి. నేను దేవుడి మాటే వింటా, వీరి మాట వినను అంటే అది తప్పండి. దేవుడే వారిని ఎందుకు పంపించినప్పుడు నీతో మాట్లాడాలని, నిన్ను బలపరచాలను, లేకపోతే నీకు ఏదో సహాయం చేయాలనో వారు నీ యొద్దకు వచ్చి, లేకపోతే నీ యొక్క ఏదైనా సహాయాన్ని కోరినప్పుడు నీ యొద్దకు వచ్చినప్పుడు వాడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు వారి మాట విను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వారి మాట వింటూ ఉన్నావంటే దేవుడి మాట, దేవుడి వాక్యానికి నువ్వు లోబడిన వ్యక్తివే. అర్థమవుతుందండి? నువ్వు తగ్గించుకొని ఉండాలి, వినయమును కలిగి ఉండాలి. అబ్బా వ్యక్తి చూడండి, ఎంతసేపు మాట్లాడినా ఇంత కూడా అలసట ఉండదు, అన్నీ వింటాడు, వాటికి మళ్ళా ప్రత్యుత్తరం ఇస్తాడండి, సమాధానం చెప్పడండి. ఎంత ఓర్పు, ఎంత సహనము! ఇంత ఓర్పు, ఎంత సహనం ఎక్కడ నుండి వచ్చింది ఈ వ్యక్తికి అంటే ఆ వ్యక్తి ఎవరండి? దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుడితో నడుస్తున్న వ్యక్తి, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తి. కాబట్టి అంత తగ్గింపు కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఏం కలుగుతుందంట? ఘనత కలుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఘనతకు ముందు వినయం ఉండదు. దేవుడు మనల్ని ఘనపరచాలని ఆయన నిర్ణయించినప్పుడు మనకు ఒక అలంకారాన్ని కలగజేస్తాడు. ఆ అలంకారం ఏంటి? వినయం. ఆ వినయం అనే అలంకారాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు ఈ లోకంలో మంచి ఘనతను, పేరు, ప్రఖ్యాతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది: పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎంత చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. పరాక్రమశాలి, దేహదారుఢ్యము కలిగిన వ్యక్తి, అన్ని యుద్ధాలలో నైపుణ్యాన్ని కలిగి బలగాన్ని సంపాదించిన వ్యక్తి. ఏమంటే అన్ని యుద్ధాలలో కానీ అన్ని విషయాల్లో కానీ విజయాన్ని పట్టుకున్న వ్యక్తి, పట్టుకుంటూ వాటి కోసమే ప్రయాసపడుతూ ఉన్న వ్యక్తి, ఆరాటంతో చేస్తూ ఉన్న ప్రతి సమస్యలను జయించుకుంటూ పోతున్న వ్యక్తి కంటేనంట నువ్వెప్పుడు మనశ్శాంతిగా, నెమ్మదిగా నువ్వు
ఉండిన ఎడల నీకంటే శ్రేష్ఠుడు ఈ భూమి మీద ఎవరు లేరు. దీర్ఘశాంతము, ఎప్పుడు మంచి మనస్సును, మంచి మనస్సాక్షి, ఏమంటే మనశ్శాంతిని కలిగి ఉండడము అది ఆశీర్వాదం. మనశ్శాంతిని కలిగి ఉండడము ఆశీర్వాదం. ఈ మనశ్శాంతి ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ దీర్ఘశాంతముగా ఉండాలి. అది దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క దీవెన ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడుతుంది. పరాక్రమశాలి అంటే ఏదైనా ఒక దాన్ని జయించాలి, దాన్ని సాధించాలి. ఎప్పుడు పరుగులు తీస్తూ నెమ్మది లేకుండా ఉంటే వానికంటే తాను పరిగెత్తి సంపాదిస్తున్నాడు విజయాన్ని, మరలా పరిగెత్తుతూ ఉన్నాడు, మరలా ఇదే జీవితము. కానీ తన మనసులో ఏమి లేదండి, శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా అది సాధించాలి, ఇది సాధించాలి, నెమ్మదిగా ఉండే సమయం లేకుండా పోతుంది. ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది, దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అది పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనట, నేను దానిలో పరుచుకోవాలి, దాన్ని స్వాధీనపరుచుకోవాలి ఎలాగైనా అని ఆహర్నిశలు పోరాడి సాధించుకోవాలని చూసే వారి కంటేనంట తన మనస్సును, తన హృదయాన్ని తన స్వాధీనం అందించుకుని వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు ప్రభు. నీ మనసు నీ స్వాధీనంలో ఉండాలా? ఆమేన్, హల్లెలూయా.